ఎట్లా 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 ఆయుష్ గట్టిదే ఆయుష్ గట్టిదే గట్టిదే ఆయుష్ నా ముందే మాట్లాడతాను వాడు వాడికి ఏమైనా కడుపు కన్నం తిన్నాడు మళ్ళీ ఏంది వాళ్ళు మాట్లాడేది పెద్ద మనిషికి వచ్చినా కూడా ఆయుష్ గట్టిది అంటాడా తప్పు కదా కాదు ఆయుష్ గట్టిది ఏం చేస్తావు ఎప్పుడు స్టేషన్ రా నువ్వు ఆడిపోతావు మళ్ళా చిన్నచౌక్ బాంపా ఆడ మాట్లాడుకొని బాలస్వామి రెడ్డి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసుకోమని చెప్పింది ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసుకోమని చేసి మీకు రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తాడు స్టేషన్ కానీ పని ఆయనే నాకు చెప్పింది ఏం చెప్పాలా కట్టుకోని చెప్పాలా కట్టుకోని చెప్పాలా అయ్యా కేసు విత్డ్రా చేసుకో ఎస్పీ దగ్గరికి పోదాం పదా ఏం ఎస్పీ దగ్గర పెడతాం కానీ ఎస్పీ చెప్పలేడా ఏదో ఆయన పోదామంటున్నాడు అశోక్ పోదాం గాడి పోదాం కాదు తప్పు కదా పిల్లని చంపుతామంటాడు తప్పు కదా కొట్టు మన అడ్వకేట్ విత్డ్రా ఎట్లయితే లంచా కొడకని కొట్టు మెట్టుతో ఇప్పుడు అంటే తెంగుతామని కోర్టు ద్వారా పోతాం ఊర్లో మట్ట ఊరు తెంగాలనుకుంటారంటే కొడుకులు కాదు అతను తెంగేది ఏంటి ఊళ్ళో మాసు కదా నీదా 84 నాదే కదా నేను అడుగు ఈ పక్కన తొడుగు ఎన్ని అయిపోతే మాట్లాడే మాటకి నువ్వు అంత బాధపడినా కొడుకుని చంపుతా అంటే కొడుకుని చంపుతా నువ్వు మాట్లాడలేదే కొడుకుని చంపుతా ఏ సార్ నువ్వు మాట్లాడలేదు అన్నా మా కేకర్ నేనులే ఈయన వీడిని దెంగింటున్నాడు కొడుకును నీ కొడుకుని దెంగింటున్నాడు అంటున్నాడు అట్లాంటివన్నీ మాకు వద్దనే అనుకుంటారు తప్పు కదా అట్లాంటిది వద్దు మేము మీ వాడు కాదు మీ వాడు మమ్మల్ని రాటు తీసుకొని ఎంపరబడినాడు మీ నాయన అబద్దు ఇట్లా పొడుచా అని ముందుకు వచ్చినాడు నువ్వు కరెక్ట్ చెప్పు మీ నాయన మొట్టగా పుట్టింటే నువ్వు వైసీపీ మాదిరా నువ్వు రాటు తీసుకున్నాడా అయిపోలేదా ఏమన్నాడు బలిజనా కొడుకులు ఏడ నుంచి వచ్చి కడతా అన్నప్పుడు అప్ప రాయెత్తుకున్నాడు అబ్బి రాడ్ ఎత్తుకున్నాడు ఇబ్బి రాయెత్తుకున్నాడు అతను రాడ్ ఎత్తుకున్నాడు బలిజనా కొడుకులు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఒక రాడ్ ఒక రాయి ఎత్తుకున్నారు నువ్వేమన్నా వైసీపీ నాయకుడు జగన్ మా వాడన్నా మొట్టగా సక్రమం ఉంటే నువ్వు చెప్పు మరి బలిజనా కొడుకులు అన్నలో చెప్పు ఈయన అన్న ఇంతవరకు మాతో చెప్పి సర్లే నేనేం చెప్పిన చిన్న అవన్నీ చెప్పకు రెగ్యులేషన్ వాళ్ళ దగ్గర రాత్రి తిట్టినాడు కదా డిఎస్పీ దగ్గరికి ఎందుకు పంచాయతీ